తీరిన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచొల్ల గ్రామంలో దారుణం జరిగింది. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో సౌజన్యాన్ని 7 ఏళ్ల బాలిక ర్యాలీ తీస్తున్న కారు కింద పడి మృతి చెందింది. సర్పంచ్ కమ్లీబాయ్ పెంటయ్య తమ తార్ కారులో ర్యాలీ జరుపుతుండగా బాలిక కారు కింద పడ్డట్టు బాలిక తల్లి తెలిపింది. తీవ్ర గాయాల పాలైన సౌజన్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందింది. పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సర్పంచ్ భర్త పెంటయ్యకు గ్రామస్తులకు మధ్య బాలిక మృతి విషయంలో వాగ్వాదం జరిగింది. ర్యాలీలో చనిపోలేదని పెంటయ్య పదే పదే వాదించడంతో గ్రామస్తులు పెంటయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. జూలై 9 పడుతుంటే భారత్ తీస్తుంటే చూసినాం. చూసి ఆ పిల్ల ఇంటికి వస్తాను వచ్చింది. వస్తుంటే ఉరికొచ్చింది ఇంటికి పోదామని ఊరికొచ్చింది. ఊరికొస్తే అటు స్పీడ్ ఉన్నాడు. ఎవరో స్పీడ్ ఉన్నప్పుడు 2 టైర్లు కింద పోయి తాత ఒక్కడే కూడా ఉన్నాడు. చూడలేను. ఆడికి పిల్లలకి ఎత్తుకున్నా.